ఈ వాగ్దాన సందేశ కోడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈ సంపూర్ణత కలిగిన ఈ మాసములో నా దేవుడు మీకు తోడై ఉండి సంపూర్ణమైన ప్రతి దీవెన మీ కుటుంబాలకు దయచేయునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. గట్టిగానే కొట్టు. అందరు నాతో కలిసి ఆ మాట చదువుదాం. నీ దుఃఖ దినములు, బిగ్గరగా పక్కన వాళ్ళు చూసి ఆ మాట చెప్పు, గట్టిగా చెప్పండి. నిశ్చయముగా ఈ మాసంలో నా ప్రభు మీ అందరితో వాగ్దానం చేస్తున్నారు. మీ దుఃఖ దినములన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. దేవాతి దేవుడు తన ఎదుట నిలబడిన ఒక్క వ్యక్తితోనే ఈ మాట చెప్తున్నారు. అందరితో కాదండి, అందరితో చెప్పట్లేదు. ఒక్క వ్యక్తిని గూర్చి, ఆ వ్యక్తి నేనవ్వచ్చు, ఆ వ్యక్తి మీరవ్వచ్చు, ఒక్కొక్కరు అవ్వచ్చు. ఎవరు చదువుకుంటే వారికి మాత్రమే ఈ మాట వర్తిస్తుంది. అందరి గురించి కాదు, వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన ఎదుట నిలబడిన ఆ వ్యక్తిని చూచి ఆ వ్యక్తితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడు, నీ దుఃఖ దినములు నేను సమాప్తం చేయబోతూ ఉన్నాను. ఇంచుమించుగా ఆ అధ్యాయం అంతా మనం చదివితే 52 సార్లు, ఇంచుమించుగా 52 సార్లు నీవు, నీ, నీకు అనే మాట మనకు కనబడుతుంది. ఇంచుమించుగా 52 సార్లు దేవుడు ఒక వ్యక్తిని కూర్చి చెప్తున్నాడు. నీవు, నీ, నీకు అనే మాట పలు సార్లు దేవుడు చెప్పినట్లుగా గ్రంథములో రాయబడింది. అసలు దేవుడు ఈ వాగ్దానం అతనితో ఎందుకు చేస్తున్నాడు? ఈ వాగ్దానం అతనితో చేయవలసిన అవసరం ఏంటి అంటే, అంతకు మునుపు ఆనందాన్ని చూచాడు, అంతకు మునుపు సంతోషాన్ని చూచాడు, అంతకు మునుపు జీవితంలో దుఃఖము లేదు, వేదన లేదు, బాధ లేదు, శోకము లేదు. ఇవన్నీ ఏవి అతనిని పలకరించాల. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని స్థితిగతులను బట్టి ఆ వ్యక్తిగత జీవితం ఏ విధంగా మారింది అంటే, దుఃఖము గలవాడై ఒకప్పుడు లేదు ఆ గుడారములో, ఒకప్పుడు లేదు ఆ వ్యక్తిగత జీవితంలో, ఒకప్పుడు ఎప్పుడు ఆ వ్యక్తి దుఃఖాన్ని చూడలేదండి. దుఃఖం హృదయములో చేరి బాగా నలిపేస్తుంది. ఆ వ్యక్తి మనసులో ఆలోచిస్తున్నాడు, ఏంటా నా జీవితం, ఏంటా నా పరిస్థితి, ఏంటా నా స్థితిగతులు, నేను ఎప్పుడు ఈ అనుభవాలలో నేను వెళ్ళలేదే, ఎప్పుడు ఈ అనుభవాన్ని నేను చూడలేదే, ఏంటి ఉన్న పాటున ఈ దుఃఖం నా ముంగిటి నిలబడి నన్ను కృంగదీస్తుంది, ఎందుకు నా హృదయంలో ఈ మనోవేదన, ఎందుకు నా హృదయంలో ఈ మనోదుఃఖం, ఎందుకు నా హృదయం ఈ విధంగా మలచబడిపోయింది అనే నిరాశలో నిలిచిపోయాడు. నిలిచిపోయిన అతనిని దేవాతి దేవుడు చూచి అతని యొద్దకు తిన్నగా దిగివచ్చి అతనితోనే చెప్తున్నాడు, బాబు ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, ఎందుకు నీవు వేదనను అనుభవిస్తున్నావు, ఎందుకు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళాను అని నిస్సహాయ స్థితిలో నువ్వు కుప్పగా కూల్చబడి ఎందుకు వేదన చెందుతున్నావు? నీవు ఏ విషయంలో అధైర్యపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే నేను నీ స్థితిని చూచాను కనుక, నేను నీ పరిస్థితిని చూచాను కనుక నేను నీతో చెప్తూ ఉన్నాను, ఇక మీదట నీ ఎదుట దుఃఖము నిలబడకుండా, నీ అంతరంగములో ఏ వేదన లేకుండా, నీ హృదయములో ఏ
బాధ లేకుండా నేనేం చేయబోతున్నానంటే వాటన్నిటికి నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. వాటన్నిటిలోంచి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. వాటన్నిటిలోంచి నేను నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు నీవు చూచిన దుఃఖం, ఇప్పటి వరకు నీవు చూచిన బాధ, ఇప్పటి వరకు నీవు అనుభవిస్తూ ఉన్న ఆ శోధన ఇక మీదట నీవు అనుభవించకుండా నేను నీ ఎడల ఒక అద్భుతమైన కార్యము చేసి వాటిలో నుండి నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను అని అతనితో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీదట నీ ఎదుట ఏ దుఃఖము నిలబడకుండా నేను సమాప్తం చేయబోతూ ఉన్నాను. నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, అసలు ఇతగాడికి ఎందుకు దుఃఖం కలిగిందంటారు? ఇతగాడు ఎందుకు దుఃఖంలో నిలిచిపోవలసిన అవసరం ఏంటి? ఇతగాన్ని ఎందుకు దుఃఖం ఆవరించింది? ఈ దుఃఖ దినాలు ఎందుకు ఇతగాడు చూస్తున్నారు అంటే, మనకు మొదటి వాక్యం చెబుతుంది, మనకు రెండో వాక్యం చెప్తుంది. చదువుతారు ఆ మాట. రెండవ వాక్యం చదవండి అమ్మా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇక తలెత్తున్నాడు చూడండి. ఇతగాడు ఎందుకు దుఃఖాన్ని చూస్తున్నారు అంటే, లేఖనంలో చక్కగా రాయబడింది, ఇతనిని ఏది కమ్ముకుంది చెప్పండి? చీకటి కమ్ముకున్నందున, చీకటి ఆవరించినందున, చీకటి ఇతనిని పలకరించినందున ఇతని జీవితంలో ఏం కలిగింది? దుఃఖం. చీకటి కాదట, కటిక చీకటి ఇతనిని ఆవరించినందువలన ఇతగాడు దుఃఖములోనికి వెళ్ళాడు. చీకటి దినాలు, చీకటి రోజులు, చీకటి గడియలు ఇతన్ని పట్టుకున్న మరుక్షణం, ఇతనిని ఆవరించిన మరుక్షణం వెంటనే ఇతగాడు అంటారు, నేను మనోదుఃఖము గలవాడనై నాకు నేనే క్షీణించిపోతున్నానయ్యా. అంటే దుఃఖం పైకి కనపడేది కాదండి. దుఃఖం ఎదుటి వ్యక్తికి కనపడేది కాదు. దుఃఖం అంతరంగములో ఎలా ఉంటుంది అంటే క్షీణించిపోయేటట్లుగా. ఇంకో మాట మీతో చెప్తాను, పైకి అందంగానే కనపడతారు, అంతరంగం ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఆ క్యాన్సర్ జబ్బు వచ్చిన వాళ్ళు పైకి ఎలా ఉంటారు? మాట్లాడండి. ఎలా ఉంటారు? క్యాన్సర్ జబ్బు వచ్చి పైకి అందంగా కనపడతారు, కానీ లోపల ఏమవుతుంది? అవయవాలన్నీ పాడైపోతుంది. అంటే దుఃఖం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దుఃఖం పైకి కనపడదు. దుఃఖం ఎలా ఉంటుందంటే అంతరంగాన్ని క్షీణించిపోయేటట్లుగా చేస్తుంది. అంతరంగంలో నెమ్మది లేకుండా చేస్తుంది. అంతరంగం ఏ విధంగా అంటే ఒక బాధతో నింపి పడవేస్తుంది. ఇక మనం బయట వ్యక్తపరచలేము. లేఖనంలో కూడా మనం చదువుతాం కదా, ఆ తల్లి ఉంది అన్న పైకి బాగానే ఉంది, కానీ ఆమె అంటుంది, నేను మనోదుఃఖము గలదాననై నా అంతరంగములో నేను ఒక్కదాన్నే బాధపడుతున్నానయ్యా. ఈ బాధ ఎవరితో పంచుకోలేకపోతున్నాను. ఈ బాధ ఎవరి ఎదుట ఉంచలేకపోతూ ఉన్నాను. ఎవరికి చెబుదామన్నా అవమానపరుస్తారేమో, ఎవరితో పంచుకుందామన్నా హేళన చేస్తారేమో అన్నట్లుగా ఆ అమ్మ ఒక్కతే మనోదుఃఖము గలదై దేవుని సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా గ్రంథస్థంలో రాయబడింది. నిజమే, దుఃఖం అనేది ఎక్కడ? అంతరంగంలో. అంటే ఈ అంతరంగానికి ఏం కమ్ముకుంది? కటిక చీకటి కమ్ముకున్నందువలనే ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆనందకరంగా అడుగులు వేయలేకపోతున్నాడు. ఈ వ్యక్తిని ఏది కమ్ముకుందంటే కటిక చీకటి. ఉదయించవలసిన దేవుడు అతని మీద ఉదయించకపోయినందువలన కటిక చీకటి కమ్ముకున్నందువలన ఇప్పుడు ఇతడు దుఃఖ దినాలను చూస్తున్నారు. అతను చూచిన దేవాతి దేవుడు ఒకే మాట అంటున్నాడు, చూడు, ఇప్పటి వరకు కటిక చీకటి దినాలు నీ ఎదుట నిలబడ్డాయి కదా, నీ కుటుంబాన్ని ఆవరించాయి కదా, నీ కుటుంబాన్ని కమ్ముకున్నాయి కదా. ఈ కటిక చీకటి కలిగిన ఈ దినాలలో నీ కుటుంబం ఈడవబడుతుంది కదా. ఇక మీదట ఆ
చీకటి దినాలు నీ ఎదుట లేకుండా, ఆ చీకటి రోజులు నీ ఎదుట లేకుండా నేనేం చేయబోతూ ఉన్నానంటే, ఇక నీకు ఎదుట దుఃఖం, నీ హృదయంలో బాధ లేకుండా నేనే నీ మీద ఉదయించబోతూ ఉన్నాను. నేను నీ మీద ఉదయించగా, నేను నీ మీద ప్రకాశించగా, నేను నీ మీద ఉదయించగా నీ చీకటి దినాలకు ముగింపు కలగబోతూ ఉంది. చీకటి రోజులకు ముగింపు కలగబోతూ ఉంది. చీకటి దినాలు తొలగిపోయిన మరుక్షణం ఏం కలుగుతుందంటే, నీ హృదయాన్ని అలుముకుందే, నీ హృదయాన్ని పట్టుకొని పీడిస్తుందే, ఆ దుఃఖ దినాలన్నిటికీ ఏం కలుగుతుంది? ముగింపు లేక సమాప్తం కలుగుతుంది. కనుక ఇప్పుడు నేనేం చేయబోతూ ఉన్నాను అంటే, నీ దినాలకు ముగింపు కలుగున్నట్లుగా నీ కటిక చీకటి కలిగిన దినాలను నేను తీసివేయటకు నీ మీద నేను ఉదయించబోతూ ఉన్నాను అని అతని మీద ఉదయించి సమాధానము ఇచ్చినట్లుగా, అతని ప్రాకారాలు నెమ్మదిని కలగచేసినట్లుగా, అతని ఎదుట నిలబడిన శత్రువులు అతని పాదముల కింద ఉంచినట్లుగా లేఖనములో చక్కగా రాయబడింది. ఈ మొదటి తేదీ ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, నిజమే 6 మాసాలు నీ నడవడికను బట్టి, నీ పద్ధతిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఏ కటిక చీకటి నిన్ను కమ్ముకుందో నాకు తెలియదండి. ఏ చీకటి కలిగిన దినాలు నీ కుటుంబాన్ని పట్టుకున్నాయో నాకు తెలియదు. ఆ చీకటి కలిగిన దినాలలో నిన్ను పట్టుకున్నందువలన జీవితంలో ప్రశాంతతను కోల్పోయావు. ఆ చీకటి కలిగిన దినాలు నీ ఎదుట నిలబడినందున హృదయములో నెమ్మది లేకుండా పోయింది. హృదయము బాధతో నింపబడిపోయింది. హృదయము విచారము కలిగి బ్రతుకుతున్నావు. హృదయములో ఏ సంతోషం, ఏ సమాధానం లేక అడుగులు వేస్తూ వచ్చావు. కారణం ఏంటి అంటే, చీకటి నిన్ను అలుముకుంది. చీకటి దినాలు నీ ఎదుట నిలిచి ఉన్నాయి. ఈ సంవత్సరపు మధ్యలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, గడిచిన 6 మాసాలు ఏ చీకటి దినాలను నువ్వు చూస్తూ దుఃఖములో నిలిచిపోయావో, గడిచిన 6 మాసాలు ఏ బాధ కలిగిన రోజులను నీవు చూస్తూ దుఃఖములో నిలిచిపోయావో, ఏ శోకము కలిగిన దినాలను నీవు చూస్తూ అలాగే దుఃఖ సాగరములో నిలిచిపోయావో నాకు తెలియదండి. ఈ సంవత్సరపు మధ్యలో 7వ మాసం ఈ మొదటి తేదీ ఈ రాత్రి నా ప్రభు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, 6 మాసాలు చూచిన దుఃఖం, చీకటి దినాలు 7వ మాసములో మీరు చూడకుండా నా దేవుడు మీ మీద ప్రకాశింపబోతూ ఉన్నాడు. నా దేవుడు మీ మీద ఉదయించబోతూ ఉన్నాడు. ఈ రాత్రే నీ దుఃఖమునకు సమాప్తం కలగబోతూ ఉంది. నీ దుఃఖమునకు సమాప్తం కలగబోతూ ఉంది. ఇప్పుడే నా దేవుడు హస్తమును చాపబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరపు మధ్యలో ఒక అద్భుతం నీ గుడారం పట్ల జరిగించబోతూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితం పట్ల జరిగించబోతూ ఉన్నాడు. తొలగిపోతూ ఉంది, సమాప్తం కాబోతూ ఉంది. ప్రతి దుఃఖం, ప్రతి బాధ నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఏ బాధల మధ్యలో అలమటిస్తున్నావో, ఏ బాధల మధ్యలో అలాగే కృంగిపోతూ ఉన్నావో, ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఆ బాధల మధ్యలో నుండి, ఆ దుఃఖపు మధ్యలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని క్షేమకరమైన చోట నిలబెట్టబోతూ ఉన్నాను. ఇక మీదట యెహోవాయే మీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. నా ప్రభువే మీకు వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన మీకు వెలుగుగా ఉండి మీకు కలిగిన ప్రతి చీకటిని తీసివేసి, ఇక మీదట ఆ చీకటి వలన కలుగుతున్న దుఃఖం నీ గుడారంలో లేకుండా దానిని నా దేవుడు సమాప్తం చేయునుగాక. అందుకే దేవాతి దేవుడు చక్కని మాట చెప్తున్నాడు, చూడు, నేను నీకు కలిగిన చీకటిని తీసివేసి నేను నీ మీద ఉదయించి నీ దుఃఖ దినాలన్నిటిని నేను చేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పు. ఇంకో మాట చెప్పనా, నేను అనే మాట, ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో ఏదో ఒక దుఃఖం, దేని వలన ఒక దుఃఖం కలిగే ఉంటుందండి. నాకు దుఃఖం లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? చెప్పరేంటండి. బాధ నాకు లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? చెప్పరేంటండి. ఏదో ఒక కోణంలో, ఒక కోణం అని నేను చెప్పను, ఏదో ఒక కోణంలో ఈ రోజున మనిషిని దుఃఖం వెంబడిస్తూ వచ్చింది. ఈ రోజున మనిషిని
బాధ వెంబడిస్తూ వచ్చింది. ఈ రోజున మనిషి ఎలా బ్రతుకుతున్నాడు అంటే ఒక శోకం. మనిషి దానిలో నిలిచిపోయి వేదన చెందుతున్నారు. పైకి ఆనందకరంగానే ఉన్నారు, పైకి సంతోషకరంగానే ఉన్నాము అని చెప్పుకుంటున్నారు, కానీ అంతరంగం ఏమైపోయింది? ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం. ఈ రోజున మనిషిని పట్టుకొని కృంగదీస్తుంటే సమాజంలో తల ఎత్తుకొని బ్రతకలేక, సమాజంలో విలువగా నిలబడలేక, నలుగురిలో నవ్వుతూ కలకలలాడుతూ జీవించలేక ఏమైపోతున్నారంటే అట్లాగే ఒంటరితనంలో నిలిచిపోయి కృంగిపోయిన స్థితిలో ఈ రోజున మానవుడు కొనసాగుతున్నాడండి. మానవుడు ఎందుకులేండి, లోకం గురించి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఆ స్థితిలో లేరంటారా? ఏదో ఒకటి మానవుణ్ణి వెంబడిస్తూనే ఉంది, మానవుణ్ణి. అందుకే ఈ రాత్రి కనికరం కలిగిన దేవుడు ఆ స్థితిని చూచాడు. ఏ స్థితిని? నీకు కలుగుతున్న దుఃఖం, వేదన, బాధను నా ప్రభు చూచి దానికి ఈ సంవత్సరపు మధ్యలో ఏం చేయాలనుకున్నాడు? ఒక పులి స్టాప్ పెట్టాలనుకున్నాడు, ఒక ముగింపును కలగ చేయాలనుకున్నాడు. కలగ చేయాలని కోరుకున్న దేవుడు ఈ మాట మీతో చెప్తున్నాడు. ఏమని? నీ దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీరు చదవద్దు, నేను చెప్తాను. ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదివితే కొన్ని మాటలు మనకు అక్కడ కనపడతాయి. ఏమంటారు ఈ గ్రంథకర్త అంటే, చూడు, బాధించేవాడు బలవంతుడు గనుక వారిని ఆదరించే దిక్కు లేక వారు కన్నీరు విడుచుచున్నారంటండి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బాధించేవాడు ఎవడు? బలవంతుడు. అంటే ఏదో ఒక బాధను వ్యక్తికి కలగచాస్తూ వస్తున్నాడు. ఇప్పుడు దాని వలన మనిషికి ఏం కలుగుతుంది? కంట. దేని వలన? దేని వలన? హృదయములో పుట్టుకుందే దుఃఖం, హృదయములో వెంబడిస్తుందే బాధ, వేదన. ఇప్పుడు దాని వలన ఏం కలుగుతుంది? కన్నీరు. నేను అనే మాట, హృదయంలో బాధ లేకపోతే కన్నీరు కలుగుతుందా? కన్నీరు ఎప్పుడు వస్తుంది? హృదయములో ఏదో ఒక బాధ వచ్చినప్పుడు కంట. హృదయంలో బాధ లేదనుకో, కంట రాదు. హృదయములో మనోదుఃఖం లేదనుకో, కంట కన్నీరు రాదు. అంటే ఈ దుఃఖం వలన కంట ఏమవుతుంది? కన్నీరు కలుగుతుంది. ఈ ప్రజల జీవితం కూడా అదే. ఎవరో బలవంతుడు వీరిని బాధిస్తుంటే ఆ బాధను తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నారంటండి. అందుకే నిర్గమకాండంలో కూడా చక్కని మాట చదవద్దు, నన్ను చూడండి. నిర్గమకాండంలో కూడా చక్కని మాట, శ్రేష్టమైన మాట రాయబడింది. 3:7 దేవుడు అంటారు, చూడు మోషే, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని, వారి పనులలో కష్టపెడుతున్న వారిని నేను చూచా. ఆ కష్టమును తలంచి ఈ ప్రజలు ఏమవుతున్నారు? దుఃఖపడుతున్నారు. ఈ దుఃఖం వలన నా ప్రజలు ఎలా ఉన్నారు? కన్నీరు కారుస్తున్నారు. అంటే ఎవడో ఒక బలవంతుడు ఈ రోజున ఏం చేస్తున్నాడు? బాధిస్తున్నాడు. ఆ బాధ వలన ఇప్పుడు ఏం కలుగుతుంది? దుఃఖం. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తే బాగానే విన్నారే, ఒకసారి మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని పరీక్షించండి. ఏ బాధల వలన నలపబడుతూ ఒంటరిగా నిలిచి కన్నీరు కారుస్తున్నారు? ఏ సమస్యలు నిన్ను వెంబడిస్తూ, ఏ దుఃఖం నిన్ను పలకరిస్తుంటే ఒంటరి నిలబడి ఒక్కడివే, ఒక్కదానివే ఎన్ని రాత్రులు కన్నీరు కారుస్తూ వచ్చారు? ఆ కన్నీళ్ళన్నీ కారిపోతూనే ఉన్నాయి, కానీ ఏమైనా కన్నీళ్లకు తగిన ప్రతిఫలం ఏమైనా చూడగలుగుతున్నారా? దేన్నో ఒకదాన్ని చూచి, మీరు భర్తలను చూచి, మీరు భార్యలను చూచి, మీరందరూ పిల్లలను చూచి, పిల్లలు తల్లిదండ్రులను చూచి, ఏదో ఒక బాధ హృదయంలో అడుగు పెడితే ఆ బాధను తలంచి రాత్రంతా కన్నీరు కార్చే వ్యక్తులు లేరంటారా? పగలంతా కన్నీరు కార్చే వ్యక్తులు లేరంటారా? 24 గంటలు ఏదో ఒక సమయంలో కన్నీరు కార్చేవారు లేరంటారా? ఏదో ఒక సమయంలో మానవుడు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. కారణం అంటే ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ మనిషిని పట్టుకొని పీడిస్తుంది. అందుకే ఇలాంటి అనుభవాలు ఈ రాత్రి వరకు నీ జీవితంలో ఉన్నాయేమో, ఈ రాత్రి వరకు నీ కుటుంబంలో ఉన్నాయేమో, ఈ రాత్రి వరకు నీ వ్యక్తి
వ్యక్తిగత జీవితాన్ని పట్టుకొని పీడిస్తున్నాయేమో, ఈ రాత్రి వాగ్దాన పూరితముగా ఒక సేవకుడిగా మీతో చెబుతూ ఉన్నారు. 6 మాసాలు నీవు చూచిన ఏ దుఃఖం, ఏ బాధ 7వ మాసంలో చూడకుండా నా దేవుడు దానికి ముగింపును పలకబోతూ ఉన్నారు, ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుంచి నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు తప్పక నా దుఃఖానికి ముగింపును కలగ చేస్తారు, నా దుఃఖం నుంచి నాకు విడుదల కలగ చేస్తారు, నా దుఃఖం నుంచి నన్ను విడిపిస్తారని ఈ రాత్రిని విశ్వసించగలిగితే నిశ్చయముగా అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఈ మొదటి తేదీ ఈ రాత్రే నీవు ఒక అద్భుతాన్ని చూచినట్లుగా నా దేవుడు మహిమ కలిగిన కార్యం నీ గుడారం పట్ల జరిగించబోతూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన నెరవేర్చి నీ గుడారములో ఏ దుఃఖము లేకుండా నా దేవుడు తీసివేయునుగాక. గట్టిగా చెబుదామా, తీసివేయునుగాక. అందుకే దేవాతి దేవుడు ఈ రాత్రి మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ దుఃఖ దినములను చెప్పరేంటి, మీ దుఃఖ దినములను నేను సమాప్తం 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 చేస్తాను అన్నాడు. అన్నదేవుడు చేయకుండా మానుతాడా? ఇది చేస్తాను అంటే అది చెయ్యక మానేవాడు కాదు, ఇది చేస్తాను అంటే ఇది నా వల్ల కాదు అనేవాడు కాదు. ఆయన ఒక్కసారి ఎవరితోనైనా మాట ఇచ్చాడనుకో, అది మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నెరవేరుస్తూనే వెళుతాడు. అందుకే ఈ రాత్రి ఒక సేవకునిగా చెప్తున్నాను, మీ దుఃఖ దినాలను నా దగ్గర సమాప్తం చేయబోతూ ఉన్నారు. మీ అందరితో మాట ఇస్తున్నారు. ఈ మాసంలో తప్పక మీరు దానిని చూడబోతూ ఉన్నారు, తప్పక దానిని అనుభవించబోతూ ఉన్నారు. నీ దుఃఖ దినములు సమాప్తం లగును అన్నారు. మరి ఆ దుఃఖ దినాలన్నిటినీ సమాప్తం చేసి ఆయన మన ఎడల ఏ కార్యం చేయదలిచాడు? ఒకే ఒక మాట చదువుదాం. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారు. చదువమ్మా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము, మీ క్రియలన్నిటినీ నేను సఫలము చేయబోతూ ఉన్నాను. ఇక తలెత్తున్నాడు చూడండి, నేను చెప్తాను. దేవాతి దేవుడు ఒక వ్యక్తిని గూర్చే ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడు, యెహోవానగు నేను ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమని అంటే, ఇప్పటి వరకు నువ్వు దుఃఖిస్తూ వచ్చావు కదా, ఇప్పటి వరకు నువ్వు ఏడుస్తూ వచ్చావు కదా, ఇప్పటి వరకు నీవు బాధను అనుభవిస్తూ వచ్చావు కదా, ఇప్పుడు నేను నీతో చెబుతూ ఉన్నాను. ఏం చేస్తావంటే, ఏడవక లేక దుఃఖపడక బాధపడక ఊరుకో. ఎందుకు దుఃఖపడుతావు? ఎందుకు బాధపడుతావు? నీవు ఊరుకో. నేనేం చేయబోతూ ఉన్నానంటే, నీవు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఏ విషయాన్ని తలంచి నువ్వు దుఃఖిస్తున్నావో, ఆ దుఃఖం వల్ల ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, వాటన్నిటినీ నేనేం చేయబోతూ ఉన్నాను. దేని నిమిత్తమైతే నువ్వు బాధించబడుతున్నావో, దేనిని తలంచి నువ్వు ఏడుస్తూ వస్తున్నావో, దానిని నేనేం చేయబోతూ ఉన్నాను? నెరవేర్చబోతూ ఉన్నాను. నేను దాన్ని ఏం చేయబోతూ ఉన్నాను? తీసివేయబోతూ ఉన్నాను. ఇక దుఃఖం నీ ఎదుట లేకుండా, ఇక ఏడుపు నీలో లేకుండా, నీ కంట కన్నీరు రాకుండా, నీ కన్నీళ్లకు కారణం ఏదో, నీ దుఃఖానికి కారణం ఏదో, నీ ఏడుపునకు కారణం ఏదో, నేను దాన్ని ఏం చేయబోతూ ఉన్నాను? తీసివేయబోతూ ఉన్నాను. తీసివేసి ఇక మీదట నీవు ఏడవకుండా నీవు సంతోషించున్నట్లుగా నీ క్రియలన్నిటిని నేను సఫలం చేయబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఆ వ్యక్తితో దేవుడు చెప్పాడు. ఈ రాత్రి ఈ 7వ మాసం ఈ మొదటి తేదీ ఈ రాత్రి ఈ ఆవరణంలో కూర్చున్న మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు. ఏదో ఒక విషయంలో నువ్వేం చేస్తున్నావు? ఏడుస్తూ వస్తున్నావు. ఒక విషయం నేను చెప్పనండి, ఒక విషయం నేను చెప్పను. ఏదో ఒక విషయం ఏడుస్తున్నావు,
ఏదో ఒక విషయాన్ని తలంచి నువ్వేం చేస్తున్నావు? దుఃఖిస్తున్నావు. ఏదో ఒక విషయాన్ని తలంచి నీ హృదయములో బాధను పెట్టుకొని కుమిలిపోతూ ఉన్నావు. ఇది జరగట్లేదే, ఇది జరుగుతుంది అనుకున్నాను, ఇది చూస్తాను అనుకున్నాను, చూడకపోగా జరగకపోగా నెమ్మది లేకుండా నేను బ్రతుకుతున్నాను, సమాధానం లేక నేను అడుగులు వేస్తున్నాను. ఇక నా బ్రతుకు మారదేమో, నా స్థితిగతులు ఇక మారవేమో, నేను అడుగు ఇక ముందుకు వేయలేనేమో, నేను నిలబడిన చోట ఇక నిలబడాల్సి వస్తుందేమో అన్నట్లుగా ఏదో ఒక దాన్ని తలంచచ్చు. మరి మీరు ఏం తలంచుచున్నారో నాకేం తెలుసు? అవునా కదా? మీ హృదయములో, మీ మనసులో ఏమి తలంచి అడుగు ముందుకు వేయలేక నిలిచిపోయారో నాకేం తెలుసు? నీ కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు నిలిచిపోయావేమో, నీకు కలిగిన ఆటంకాలను బట్టి నువ్వు నిలిచిపోయావేమో, నీకు కలిగిన పరిస్థితులను బట్టి నువ్వు నిలిచిపోయావేమో, నాకేం తెలుసు? అందుకే ఈ రాత్రి మీ అందరితో చెప్తున్నారు, ఏడవక, దుఃఖపడక, ఊరుకో. ఎవరు చెప్తున్నారు? చెప్పరేంటండి? ఎవరు చెప్తున్నారు? ఈరోజు ఈ రాత్రి దుఃఖ ముఖము కలిగి ఈ ఆవరణంలో అడుగు పెట్టి ఉన్నారేమో, ఈ రాత్రి హృదయం నిండా బాధ పెట్టుకొని వేదనకు గురై ఈ రాత్రి నా దేవుని మాటలు మీరు వింటున్నారేమో. మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు, ఏడవవద్దు, దుఃఖపడవద్దు, బాధపడవద్దు, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కుమిలిపోతూ ఉన్నావు? ఊరుకో. ఎవరన్నమాట? అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ పరిస్థితిని చూచి, ఈ రాత్రి నీ స్థితిగతులను చూచి, ఈ రాత్రి నీకు కలుగుతున్న వేదనను చూచి ఈ రాత్రి నా దేవుడు చెప్పకనే చెప్తున్నా, ఊరుకో. 6 మాసాలు ఇక దుఃఖించింది చాలు, 6 మాసాలు నువ్వు బాధపడినది చాలు, 6 మాసాలు నీవు వేదనను చూచింది చాలు, 6 మాసాలు నువ్వు అనుభవించిన శోకం చాలు, 6 మాసాలు నువ్వు పడిన ప్రసవ వేదన చాలు. 7వ మాసంలో నీవు ఇక మీదట కన్నీళ్లు విడవకుండా మీ కార్యాలన్నిటిని నేనే సఫలం చేయబోతూ ఉన్నాను. ఫోటో గట్టిగా 7వ మాసం మొదటి తేదీన నా దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నుంచే ప్రారంభించబోతూ ఉన్నాడు. మీ క్రియలన్నింటినీ సఫలం చేయబోతూ ఉన్నారు. మీ దుఃఖానికి ముగింపును పలకబోతూ ఉన్నారు. మీ దుఃఖ దినాలను దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. దుఃఖ దినాలను తీసివేసి నా దేవుడు మీ పట్ల ఒక నూతనమైన క్రియను ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు పడిన దుఃఖం ఇక మీదట నా దేవుడు లేకుండా సమాప్తం చేయబోతూ ఉన్నారు. 7వ మాసం మొదటి తేదీ నుండే 6 మాసాలు దుఃఖపడినవన్నీ ఈ 7వ మాసం, ఈ మిగిలిన 6 మాసాలు మీ హృదయంలో లేకుండా నా దేవుడు, మీ హృదయంలో నా దేవుడు క్రియ సఫలము చేయబోతూ ఉన్నారు. ఆయన క్రియ మీ హృదయంలో సఫలం చేస్తే ఇక ఏం కలుగుతుంది? ఆనందమే కలుగుతుంది. అందుకని ఈ రాత్రి నీకు నీవే, మీకు మీరే, మీ హృదయానికి తగిలిన వేదన ఏంటో మీకు తెలుసు కదా, దాన్ని తలంచి ప్రభుతో చెప్పండి. ఎవరితో చెప్పండి? ఎవరితో? పక్కింటి వాళ్ళతో కాదు, పక్కన వాళ్ళతో కాదు. నీ పక్కింటి వాళ్ళతో చెప్పావంటే ఇక శాపపరుషుడు పరిచేస్తారు నిన్ను. ఏం చెప్తే నీకు కలిగిన బాధకని చెప్పావనుకో, ఇక శాపపరిచినట్టు పరిచేస్తారు. ఇక ఏది విత్తనాలు చల్లినట్లే చల్లేస్తారు. అంతే. నీ పక్కన వాళ్ళతో కాదు నీ బాధ పంచుకోవాల్సింది. నీకు నచ్చిన వారు, మెచ్చిన వారితో కాదు నీ బాధను పంచుకోవాల్సింది. జ్ఞానం లేక ఏం చేస్తున్నామంటే మనకు మనమే దుఃఖం తెచ్చుకుంటున్నాం, మనకు మనమే వేదనను అనుభవిస్తున్నాం, మనకు మనమే బాధను అనుభవిస్తున్నాం. ఎందుకంటే జ్ఞానం లేక. అందుకే రాత్రి ఒక సేవకుడిని మీతో చెప్పకుండా చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు ఎవరితో పంచుకున్నారో, ఇప్పటి వరకు ఎవరితో విన్నపించుకున్నారో, ఇప్పటి వరకు ఎవరి యొద్దకు వెళ్ళి చెప్పారో నాకు తెలియదు. ఈ రాత్రి కనికరమ కలిగిన దేవునితో నీకు కలిగిన దుఃఖమును గురించి నీవు విన్నపించుకోగలిగితే, నీకు కలిగిన బాధను గురించి నువ్వు విన్నపించుకోగలిగితే, నిన్ను వెంటాడుతున్న సమస్యల గురించి నువ్వు దేవునికి విన్నపించుకోగలిగితే, 6 మాసాలు నీ ఎదుట నిలబడిన దుఃఖం ఈ రాత్రి నుంచి నీ ఎదుట నిలబడుకున్న నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా
దేవుడు ముగింపు పలకబోతూ ఉన్నాడు, ముగింపును పలకబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నిశ్చయముగా నీ హృదయం నిండా ఆనందము కలుగునట్లుగా, నీ దుఃఖ దినాలు ఎగిరిపోవునట్లుగా, నీ దుఃఖం నిట్టూర్పులు తొలగిపోవునట్లుగా ఈ రాత్రి నా దేవుడు ఒక్కొక్కరి మీద ఉదయించబోతూ ఉన్నాడు. కట్టిక చీకటి మీ ఇళ్ళ నుండి తొలగిపోతూ ఉంది. ఏ కట్టిక చీకటిని వెంబడించకుండా, ఏ కట్టిక చీకటి నీ వ్యక్తిగత జీవితాన్ని పట్టి పీడించకుండా, నా దేవుని వెలుగు, నా దేవుని మహిమ ఈ రాత్రి మీ మీద ఉదయించునుగాక. లెమ్ము చీకటిలో లెమ్ము. యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతూ ఉంది. ఈ రాత్రి నా దేవుని మహిమ మంచు ఆవరించినట్లుగాను, మంచు కమ్ముకున్నట్లుగాను ఒక్కొక్కరిని ఆవరించబోతూ ఉంది. నా దేవుని మహిమ ఒక్కొక్కరిని ఆవరించి ఇక మీదట ఏ దుఃఖ దినాలు మీ జీవితంలో లేకుండా నా దేవుడు ముగింపును పలకబోతూ ఉన్నారు. ముగింపులోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇక మీదట ఈ 6 మాసాలు జరగబోతున్న ఈ 6 మాసాలలో మీ నోటి నిండా మీరు నవ్వును చూడబోతూ ఉన్నారు. నీ ఇంటి మీద నా దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండబోతూ ఉంది. మీ తలల మీద నా దేవుని దీవెన నిలిచి ఉండబోతూ ఉంది. నీవు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దీవెన చూడబోతూ ఉన్నావు. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. ఇక మీదట ఏ దుఃఖము నీ గుడారములో లేకుండా నా దేవుడు ఈ మాసములో మీ దుఃఖాలన్నిటికీ సమాప్తం చేయబోతూ ఉన్నారు. అందుకే ఆయన చెప్పకుండా చెబుతూ ఉన్నారు, నీ దుఃఖ దినములను నేను సమాప్తము చేస్తాను. సమాప్తం చేసిన నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, ఈ మాసంలో ఏదైతే నువ్వు చూడాలని ఆశపడ్డావో ఆ క్రియలన్నిటిని నేను జరిగించబోతూ ఉన్నాను. ఏ క్రియనైతే నువ్వు చూడాలి అనుకున్నావో, దుఃఖం నీ హృదయములో కలిగిన దుఃఖము వలన, బాధ వలన ఏ క్రియ నువ్వు చూడలేకపోయావు, ఈ రాత్రి కోరుకునండి, ప్రభువా నేను ఆ క్రియ, ఏ క్రియ? నా కుటుంబం కట్టబడినట్లుగా నేను ఒక క్రియ చూడాలి. నా పిల్లల జీవితం కట్టబడినట్లుగా నేను ఒక క్రియ చూడాలి. నేను ఉద్యోగంలో ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా ఒక క్రియ నేను చూడాలి. నా చేతి పని దీవెనకరంగా మలచబడినట్లుగా ఒక క్రియ నేను చూడాలి. ఈ కార్యాలు నేను చూడాలి అని రాత్రి ప్రభువును వేడుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు దానిని చేసే ముగించబోతూ ఉన్నారు. అందుకే లేఖనంలో కూడా మరొక చోట రాయబడింది. ఏమని రాశారు అంటే చదువుతారన్నమాట. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన వారి పగవారి చేత బాధ పడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు. చాలు, తల పైకెత్తండి, నేను చెప్తాను. యూదా ప్రజలందరూ మనకందరికి బాగా పరిచయమైన చరిత్ర ఇది. యూదా ప్రజలందరూ ఒక మరణకరమైన ఆజ్ఞ జారైతే యూదులందరూ ఆలోచించిన ఆలోచన ఏంటంటే, మా పగవారి చేత ఇక మేము చంపబడుతాం. రాజు ఈ ఆజ్ఞ జారీ చేశారు, ఇక మేము మరొక దినాన్ని మేము చూడలేము అనే నిస్సాయ స్థితిలో యూదులందరూ పడిపోయారు. పడిపోయిన యూదులు ఏం చేశారు? ఎట్టా జరిగేది జరుగుతుందిలే, ఇక మేము ఎట్టాగా చస్తామని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారేంటి వాళ్ళు? చెప్పరేంటండి? అందరూ ఒకరు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? చూడు, మనము ఈ దుఃఖ దినాలన్నిటినీ విడిచి సంతోషకరమైన రోజులు మనం చూడాలి అంటే మనము చేయవలసినది ఒకటే. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మనకు కలిగిన ఈ బాధ, ఎవడైతే మనల్ని బాధిస్తున్నాడో, ఎవడైతే మనల్ని దుఃఖములోనికి తీసుకొని వెళ్ళాడో, ఏ పగవారు మన మీద పగబట్టి కసితో అడుగులు వేసి మనల్ని చంపాలని కంకణం కట్టుకున్నారే, వారి చేతుల్లోంచి మనం విడుదల పొందాలంటే మనకు ఒకే ఒక మార్గం.
ఆ మార్గం ఏదైనా ఉంది అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళటమే అని యూదులందరూ మాట్లాడుకొని, ఏ పగవారి చేతుల్లో అయితే పడకూడదని వీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళారో, ఏ పగవారి చేత ప్రాణం కోల్పోకుండా సజీవుల మధ్యలో నిలబడాలని ఆశతో దేవుని సన్నిధిలో చేరారో, చేరిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఒకటే, అయ్యా మేమెవరిమి, నీ పేరు పెట్టబడిన నీ జనులం, మేమెవరిమి, నిన్ను స్తుతించే యూదా వంశములో పుట్టిన వారిమి, మేమెవరిమి, యూదా గోత్రపు సింహపు బిడ్డలమే. మరి మా ఎదుటి నిలబడిన ఈ మరణం రద్దు కావాలి. ఈ మరణం వలన మాకేం కలిగింది? దుఃఖం. ఈ దుఃఖం వలన మాకేం కలిగింది? కన్నీరు. ఈ కన్నీరు వలన మేమేమవుతున్నాం? మూలుగుతున్నాం, నెమ్మది లేక బ్రతుకుతున్నాం. అన్నిటినీ తలంచి 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 కుమిలి 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 అలాగే గొప్పగా కోల్చబడిపోతున్నామయ్యా. దీనిలో నుండి మేము విడుదల పొందాలంటే మాకు కలిగిన మార్గం ఒకటే. గనుక మేము నీ వైపు చూస్తున్నాం, ఒక్కసారి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని యూదులందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతం చేశాడు, ఒక నవనూతనమైన కార్యం చేశాడు. ఈ కార్యము జరిగిన తరువాత యూదులందరూ ఒక చోట చేరి ఇక సంబరపడుతున్నారు. వాళ్ళు ఎందుకు సంబరపడుతున్నారంటే వారి నోట వచ్చే మాట ఒకటి, ఇదిగో ఇప్పటి వరకు మా పగవారి చేత మేము నెమ్మదిని చూడలేకపోయాం, మా పగవారి చేత మేము బాధించబడుతూ వచ్చాం. ఇప్పుడు ఆ బాధ మాకు లేదు, ఇప్పుడు ఆ సమస్య మాకు లేదు. మా దేవుడు ఏం చేశాడంటే ఆ దినాలను తీసివేశాడు. మా దేవుడు ఏం చేశాడంటే ఆ దినాలు మా ఎదురు లేకుండా ఏం చేశాడు? కనుమరుగు చేశాడు. కనుమరుగు చేశాడు కనుకనే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మా దుఃఖము పోయిందని, మా పగవారి చేత పడిన బాధ తొలగిపోయిందని, మా దేవుడు మాకు నెమ్మదిని కలగచేశాడని మేమేం చేస్తున్నాం? ఈ మాసానికి మేము ఒక నామకరణ చేస్తున్నాం. ఏమని? మాకు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అని వారు ఏం చేస్తున్నారు? సంబరపడుతున్నారంటండి. ఈ రాత్రి ఓ సేవకుడిగా నేను కూడా మీతో అదే చెప్తున్నాను. 6 మాసాలు ఏ పగవారి చేత, ఏ శత్రువుల చేత మీరు బాధించబడుతూ వచ్చారో నాకు తెలియదండి. ఈ కరుణ కలిగిన దేవుడు ఈ రాత్రి మీ అందరితో చెప్పకుండా చెప్తున్నారు, ఈ మాసాన్ని మీ బ్రతుకునకు, మీ కుటుంబానికి ఏ విధంగా మార్చబోతున్నాడంటే సంతోషకరమైన మాసముగా నా దేవుడు మీకు మార్చబోతూ ఉన్నాడు. కొట్టు గట్టిగా, గట్టిగానే కొట్టు. సంతోషకరమైన మాసముగా నా దేవుడు చేయబోతూ ఉన్నారు. సంతోషకరమైన మాసముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. 6 మాసాలు పడినది ఏది? 6 మాసాలు చూచినది ఏది? ఈ 7వ మాసంలో మీరు చూడకుండా నా దేవుడు మీ నోటి నిండా సంతోషం అనుగ్రహించునుగాక, మీ కుటుంబం నిండా సంతోషాన్ని ఉంచునుగాక. ఇక దుఃఖ దినాలన్నింటినీ నా ప్రభు తీసివేయునుగాక. దుఃఖము నిట్టూర్పులు నా దేవుడు ఎగిరిపోయేటట్లుగా చేయునుగాక. ఈ రాత్రి నుండి, ఈ మొదటి తేదీ ఈ రాత్రి నుండి నా దేవుని కనుదృష్టి మీ అందరి మీద నిలిచి మీ దుఃఖ దినాలన్నింటినీ తీసివేసి ఒక్కొక్కరికి సంతోషమిచ్చునుగాక. అందుకే రాత్రి నా ప్రభు చెప్తున్నారు, మీ దుఃఖ దినములను నేను సమాప్తం చేయబోతూ ఉన్నాను. దుఃఖాన్ని తీసివేసి మనకి ఏం కలగ చేస్తారు అంటే మన నోటి నిండా నవ్వును కలగ చేయగలిగిన క్రియ నీ కుటుంబం పట్ల చేసి ముగించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ముగిస్తున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ప్రభువుని అడగండి. 6 మాసాలు చూచిన ఏ దుఃఖం, ప్రభువా ఈ కష్టంలో నేను నిలిచిపోయానయ్యా, ఈ సమస్యల మధ్యలో నేను నిలిచిపోయానయ్యా, ఈ ఇబ్బందుల కొలిమిలో నేను నిలిచిపోయానయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని రాత్రి మీరు అడగగలిగితేనండి, అడిగిన మరుక్షణమే నా దేవుడు 7వ మాసం ఏ విధంగా మార్చబోతున్నాడంటే నీవు సంతోషించున్నట్లుగా, సంతోషకరంగా నువ్వు అడుగులు వేయినట్లుగా 7వ మాసాన్ని నీ జీవితంలో మార్చునుగాక. సంతోషకరమైన మాసముగా ఈ రాత్రి నా దేవుడు తీర్చిదిద్దునుగాక. అందుకని ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం. ఏ నిర్ణయం? ప్రభువా
నేను దుఃఖముతోనే నీ సన్నిధిలోనికి వచ్చానయ్యా. ఈ దుఃఖ దినాల వలన నేను బాగా కుమిలిపోయి కృషించిపోతున్నాను. ఈ దుఃఖం నుంచి నేను బయటికి రాలేనా అని నిస్సహాయ స్థితిలో నిలిచిపోయానయ్యా. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా దుఃఖానికి ముగింపు కలుగుతుంది. నా దుఃఖ దినం నుంచి నేను బయటికి రాగలుగుతాను. నా ఏడుపునకు, నా కన్నీళ్లకు ముగింపు కలుగుతుంది. కనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని రాత్రి ప్రభు వైపు చూచి నీవు ప్రభువుని అడగగలిగితే తప్పక ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన నీకు దూరం అయిపోయేవాడు కాదు. నీతో కూడా నిలిచి, నీతో కూడా నడిచి, నీతో కూడా కలిసి నిశ్చయముగా ఈ మాసంలో నా దేవుడు మీ నోటి నిండా సంతోషాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. నోటి నిండా ఆనందాన్ని నింపబోతూ ఉన్నాడు. 7వ మాసం అంతా కూడా నా ప్రభు మీతో నిలిచి మీ దుఃఖ దినాలన్నిటికీ ముగింపును కలగ చేయునుగాక. రాత్రి పాలు పొందిన మీ అందరితో నా ప్రభు చెప్తున్నాడు, మీ దుఃఖాలన్నిటినీ నేను చూసా, నేను ఎరిగా, నేను కనుగొన్న నేనేం చేయబోతున్నానంటే వాటన్నిటికీ ఏం చేస్తున్నాను, సమాప్తం అంటే ఇక ముగింపు. ఇక మరలా అవి నీ జీవితంలో దేవుడు ఒకసారి దాన్ని కొట్టివేస్తే, దేవుడు ఒకసారి దాన్ని తీసివేస్తే అది మరలా మన జీవితంలో అడుగు పెట్టబోదు. అలాంటి కార్యం మీ గుడారాల పట్ల జరిగించునుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా దుఃఖ దినాలను తీసివేయండి. నేను దుఃఖంతోనే అడుగులు వేస్తున్నాను, దుఃఖంతోనే నేను నడిపించబడుతూ ఉన్నాను. నా దుఃఖ దినాలన్నిటికీ సమాప్తం కలుగునట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించండి తండ్రి. నన్ను ఓదార్చండి. నా దుఃఖములో నాకు ఓదార్పు కావాలి. నా దుఃఖములో నాకు ఓదార్పు నివ్వండి ప్రభువా అంటూ అందరు నోరు తెరచి ఒక చిన్న నిర్ణయం. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్వే కృపా, నీదు కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నీ ప్రేమ కౌగిలిలో. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపి నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో ఆదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినముల ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినముల ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది. కృపా సజీవులతో నన్ను శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నొదిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ మహిమను ప్రకటింపనను నిలిపెనే. నీ మహిమను ప్రకటింపనను నిలిపెనే. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన ఈ హర్షించువేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని. నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ. నా హృదయార్పణ నిన్ను మురిపించని. నీ గుణాతిశయములను కీర్తించని. ఈ నిరీక్షణ నాలు నెరవేరని. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. నీ కృప చాలునయా యేసయ్యా. నీ కృప చాలునయా. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాధరి చేరితివే. నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే. నీ అనుబంధము నాకానందమే. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. నీ కృప చాలునయా యేసయ్యా. నీ కృప చాలునయా. నీ కృప చాలునయా యేసయ్యా. నీ కృప చాలునయా. నీ కృప చాలునయా యేసయ్యా. నీ కృప చాలునయా. ఈ రాత్రి మనసు విప్పి మనసారా ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ రాత్రి నా దుఃఖ దినమునకు సమాప్తం కావాలి.
చీకటి అలుముకున్నందువల్ల దుఃఖాన్ని చూస్తూ వచ్చాను. గట్టిగా చీకటి నన్ను కమ్ముకొని ఉంది. అందుకే ఏ రోజు, ఏ గడియ, ఏ క్షణము కూడా నేను సంతోషాన్ని అనుభవించలేకపోతూ వచ్చాను. మీరు నా మీద ఉదయించండి. నా దేవుడు నీ మీద ఉదయించగలిగితే చీకటి దినాలు తొలగిపోతూ ఉన్నాయి. చీకటి దినాలు తొలగిపోతే నీ దుఃఖానికి ముగింపు కలుగుతుంది. నీ దుఃఖానికి ముగింపు కలుగుతుంది ఈ రాత్రే. రాత్రి ప్రభుని అడుగు. ఇప్పటి వరకు ఏడ్చినది చాలు, ఇప్పటి వరకు దుఃఖించినది చాలు, ఇప్పటి వరకు బాధపడే చాలు. ఊరుకో, నీవు కన్నీళ్ళు విడిచిన మాను. నా ప్రభు నీ క్రియ సఫలం చేసి ఉన్నాడు. నా ప్రభు నీ దుఃఖానికి ముగింపును కలగ చేసి ఉన్నాడు. భయపడకు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి ప్రారంభించి ఉన్నాడు. ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. నీ దుఃఖమునకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ దినమును ఆనందం చూడబోతూ ఉన్నావు. సంతోషం అనుభవించబోతూ ఉన్నావు. ఈ రాత్రి వచ్చిన నిర్ణయం. నీ కృప నా తల్లిదండ్రులారా, ఈ రాత్రి ఏ దుఃఖంతో నీవు అడుగుపెట్టినా, ఏ బాధతో అడుగుపెట్టినా, ఏ వేదనతో ఈ రాత్రి నీవు అడుగుపెట్టినా, నీ దుఃఖాన్ని, నీ వేదన, నీ బాధ చూచిన నా దేవుడు ఈ రాత్రి నీతో చెప్పక్కనే చెప్పి ఉన్నారు. నీ దుఃఖ దినములన్నిటిని నేను సమాప్తం చేయబోతూ ఉన్నాను. నీ బాధలన్నిటిని నేను సమాప్తం చేయబోతూ ఉన్నాను. ఈ మొదటి తేదీ నుండే నీ దుఃఖ దినాలను సమాప్తం చేయబోతూ ఉన్నాడు. నీ బాధను సమాప్తం చేయబోతూ ఉన్నాడు. నీ కన్నీలకు సమాప్తం చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక అద్భుతం నీవు చూచెదవుగాక, నీవు చూచెదవుగాక. ఈ రాత్రి నీ క్రియ సఫలం కాబోతూ ఉంది. నీవు ఆశీర్వాదకరంగా నిలిచి ఉండబోతూ ఉన్నావు. 7వ మాసమంతా నా దేవుడు నిన్ను దీవెనకు, ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. రాత్రి ఒక చిన్న నిర్ణయం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. నా సమస్య ఏదో నీకు తెలుసు కదా. నేను ఎలా బ్రతుకుతున్నానో నీకు తెలుసు కదా. నా కుటుంబపు మనుగడ ఏంటో నీకు తెలుసు కదా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఒక్కసారి నీ కనుదృష్టి నా కుటుంబం మీద నిలబెట్టవా అని రాత్రి కోరుకోనండి. తప్పక కనికరమ కలిగిన దేవుడు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. మార్గపు మధ్యలో రోడ్డు ప్రక్కన కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేయగానే, కేకను విన్న యేసు నిలవలేదా? కేకను విన్న యేసు నిలిచిపోలేదా? నిలిచిపోయిన యేసు అతని దుఃఖాన్ని తీసివేయలేదా? నిలిచిపోయిన యేసు అతని కోరిక నెరవేర్చలేదా? ఈ రాత్రి నువ్వు పిలవగలిగితే, ఈ రాత్రి నువ్వు కేక వేయగలిగితే నిన్ను దాటిపోయేవాడు కాదు. 7వ మాసం నిన్ను దాటిపోయేవాడు కాదు. కేక వేసిన మరుక్షణం నీతో కూడా నిలిచి ఉండగలిగిన దేవుడు, నిలిచి నీ దుఃఖాన్ని, నీ కోరికను తీర్చివేయగలిగిన దేవుడు, నీ దుఃఖాన్ని తీసివేసి నీ కోరికను నెరవేర్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో కూడా నిలిచి ఉన్న రాత్రి. ఈ రాత్రి మనసు విప్పి ప్రభుతో చెప్పు, ప్రభువా నేను చేస్తున్న ఈ చేతి పనిలో దీవెన లేక దుఃఖపడుతున్నానయ్యా. నేను చేస్తున్న ఈ వ్యాపారంలో
అభివృద్ధి లేక దుఃఖంలో నిలిచిపోయి వేదనను అనుభవిస్తున్నానయ్యా. అనుకున్న ఉద్యోగం దొరకక, దొరికిన ఉద్యోగంలో నెమ్మది లేక నేను ఎంతగానో కృంగిపోతూ వస్తున్నానయ్యా. కట్టుకున్న వ్యక్తులే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. కడుపున పుట్టిన బిడ్డల ద్వారే నేను దుఃఖాన్ని చూస్తున్నాను. నా జీవితమంతా ఈ 6 మాసాలు దుఃఖ సాగరంలో నిలిచిపోయిందయ్యా. దుఃఖ సాగరంలో నేను అడుగులు వేస్తూ వచ్చాను. ఇదిగో ఈ రాత్రి నన్ను కనికరించవా, ఈ రాత్రి నీ కనుదృష్టి నిలబెట్టవా అని రాత్రి నీవు కోరుకోగలిగితే నీకు కలుగుతున్న ఏ వాటిలో దుఃఖం ఇక మీదట కలగకుండా, ఇక మీదట నీవు చూడకుండా దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ వ్యాపారంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ చేతి పనులు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ పిల్లల బ్రతుకులు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ భర్త జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ భార్య జీవితంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నీ ఆనందకరంగా నిలబెట్టుటకు ఆయన మీ గుడారంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. అడుగు పెట్టిన దేవుడు ఈ మాసంలో అద్భుత రీతిగా కట్టబోతూ ఉన్నాడు. అద్భుత రీతిగా కట్టబోతూ ఉన్నాడు. కట్టబోతూ ఉన్నాడు. కట్టబోతూ ఉన్నాడు. కట్టబోతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రేమాస్వరూపి దయగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రము నాయన. గడిచినటువంటి 6 మాసాలు మీ కృపారెక్కల నీడలో మమ్మల్ని అందరిని మీరు భద్రపరిచి ఈ 7వ మాసము మొదటి రోజునే తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించే ధన్యతను మీరు కలుగు చేసినందుకై మీకు స్తోత్రం యేసయ్య. ఈ యోగ్యత అయితే ఎంతోమందికి లేదు నాయన. ఎంతోమంది కాలగర్భములో కలిసిపోయి ఉన్నారు ప్రభువా. కానీ మమ్మల్ని అందరిని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తోత్రము నాయన. ఈ వాగ్దాన సందేశ కోడికలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రం. మీ దాసుని మీరు నిలవబెట్టుకొని తండ్రి, మీ దాసుని ముఖకాంతుల నుండి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దుఃఖ దినముల సమాప్తములగునని తండ్రి ఈ నెల మీరు మాతో వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచినటువంటి 6 మాసాలు ప్రభా నీ బిడ్డలు ఏ దుఃఖములో ఉన్నారో ఆ దుఃఖాన్ని మీరు చూసి ఈ 7వ మాసంలో ప్రభా మీరు ధైర్యపరిచారు తండ్రి. నీ దుఃఖ దినముల సమాప్తములగునని తండ్రి, ఎవరెవరైతే ఏ దుఃఖములో ఉండి ఈ రోజున మీ సన్నిధిలో అడుగు పెట్టారో ఆ దుఃఖ దినములన్నీ సమాప్తము చేసి ఈ నెల సంతోషంగా ఆనందంగా తండ్రి మీరు నాయన గడిపేటట్లుగా చేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఏ చీకటి జీవితంలో ఉండి వెలుగు లేక తండ్రి దుఃఖముతో ఉండి వారి ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఉన్నారో నాయనా, మరి ఆ చీకటి జీవితాన్ని తొలగించి వారిపైన మీరు నాయనా మరి వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా ఐగుప్తు దేశంలో తండ్రి దుఃఖముతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని నాయన మీరు తొలగించి పాలు తెనలు ప్రవహించు కానాను దేశానికి తీసుకొని ప్రభువా నాయన మీరు ప్రభువా మరి ఆ విధంగా తండ్రి మీరు చేసినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా నీ బిడ్డలు ఏ విషయంలో దుఃఖపడుతూ ఉన్నారో దుఃఖము నుండి విడుదల కలుగు చేసి ప్రభువా సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి హన్నా దుఃఖములో ఉన్నప్పుడు నేను దుఃఖాక్రాంతులై ఉన్నాను అని తండ్రి మీకు ప్రార్థన చేసినప్పుడు ఆ దుఃఖము నుండి విడుదల కలుగు చేశారు. హన్నా అంటుంది నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అని. ప్రభువా నీ బిడ్డలు ఏ దుఃఖముతో ఉన్నారో ఆ దుఃఖము నుండి విడుదల కలుగు చేసి ఈ నెలంతా సంతోషంగా ఆనందంగా వారి జీవితాన్ని గడిపేటట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్న తండ్రి బాధింపబడివారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు కారుస్తూ ఉన్నారని నాయన, ఎవరెవరైతే ఏ బాధల చేత కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో ఆ బాధలన్నిటి నుండి మీరు విడుదల కలుగు చేసి ఆ కన్నీళ్లు తొలగించి దుఃఖము నుండి విడుదల కలుగు చేసి సంతోషాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్యా మీకు స్తోత్రం. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తూ ఉన్నప్పుడు నైనా రాహేలును మీరు ధైర్యపరిచినటువంటి దేవుడవు. రాహేలు ఏడవవద్దు ఊరుకొనుము, శత్రువుల దేశములో నుండి నీ పిల్లలు తిరిగి వస్తారని ప్రభువా మీరు మాటిచ్చినటువంటి దేవుడవు తండ్రి. నీ బిడ్డలు తండ్రి మరి వారి పిల్లల గురించి ఏడుస్తూ ఉన్నారేమో ఆ దుఃఖాన్ని మీరు చూసినటువంటి దేవుడవు ప్రభువా. ఎవరెవరు నాయనా ఏ కుటుంబంలో ప్రభువా వారి పిల్లల గురించి ఏడుస్తూ ఉన్నారో ఆ దుఃఖము నుండి విడుదల కలుగు చేసి తండ్రి వారి పిల్లలను మీరు రక్షించి కాపాడి నెలంతా కూడా సంతోషంతో ఆనందంతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. యూదులకు నాయన దుఃఖ
దినములు తీసివేసి నాయన సంతోషకరమైనటువంటి నెలగా మార్చినట్లుగా తండ్రి నీ బిడ్డలు ప్రభువా ఆ దుఃఖ దినములు తొలగిపోయి ఈ 7వ నెలంతా సంతోషకరమైనటువంటి నెలగా మీరు మార్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు నాయన ఎటువంటి నాయన బాధల చేత నిటూర్పుల చేత దుఃఖము చేత కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ నాయన 6 నెలలు గడిపారో ఈ 7వ నెలలో ప్రభువా నీ బిడ్డలు మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ఆ దుఃఖము నుండి విడుదల కలుగు చేసి సంతోషకరమైనటువంటి నెలలోనికి మీరు తీసుకొని వచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నెలంతా కూడా సంతోషకరమైనటువంటి నెలగా నాయన మీరు మాకు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. వాక్యాన్ని బోధించినటువంటి మీ దైవ సేవకులను కూడా నాయన ఇంకొన మీరు బలపరిచి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి తండ్రి మీ కృప తోడుగా ఉంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో బహుబలంగా నిబిడను మీరు ఇంకొను నాయన మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. మీ కృపాక్షేమాలు వెంట పంపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇంకొను నాయన చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపనివ్వండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం. సేవకునికి తండ్రి నాయన అయా నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ కృపారెక్కల నీడలో భద్రపరిచి నెలంతా కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రభువా మీరు కలుగు చేస్తున్నందుకే మీకు స్తోత్రం. దుఃఖ దినములు సమాప్తముగా అయ్యేటట్లు ప్రభువా మీరు చేస్తున్నందుకే మీకు స్తోత్రం. ఒక అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువా మీరు మా పట్ల నాయన ఇచ్చినందుకే మీకు స్తోత్రం. ఆ వాగ్దానాన్ని నెలలో నాయన మీరు మా పట్ల జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా క్రియలన్నీ మీరు సఫలము చేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ నెలంతా కూడా సంతోషంతో మీరు మమ్మల్ని నింపుతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుని కృప నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.